గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. Turn your Bibles to the book of Galatians, 5th chapter and verse 1. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి కింద మరలా చిక్కుకొనకుడి. మనం ఒకప్పుడు దాస్యం అనే కాడి కింద చిక్కుకొని ఉన్నాం. అపవాది మనల్ని బంధించాడు. అపవాది మనల్ని తన హస్తగతం చేసుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మనము దాస్యం అనే కాడి నుంచి విడుదల చేయబడ్డాం. ప్రభువైన యేసు ప్రభు వారు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. ఈరోజు చూడండి, భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం కింద ఉంది. అనేక మంది స్వాతంత్ర పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధులు అనేక మంది పోరాడి బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రాన్ని తీసుకురాగలిగారు. వారిని స్వాతంత్ర సమరయోధులు అన్నాం, ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఏంటంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఫ్రీడమ్, బట్ ఇట్స్ ఏ స్పిరిచువల్ ఫ్రీడమ్. దేవుడు మనకిచ్చింది ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చాడు. అందును బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు ఇంకెప్పుడు కూడా దాస్యం అనే కాడి కింద ఇంకెప్పుడు చిక్కుకొనొద్దు. నిర్జీవ క్రియను విడిచిపెట్టినటువంటి మీరు మరలా పాపం దోలికి వెళ్ళొద్దు, మరలా లోకంలోకి జారిపోవద్దు అని చెబుతూ ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఎలా ఉండాలట? ప్రభువునందు స్థిరంగా ఉండాలి. మీరు స్థిరముగా నిలిచి, ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజున స్థిరత్వం మనకు అవసరం అండి. దేవుడు మన జీవితంలో నుంచి కోరుతుంది స్థిరత్వం కోరుతున్నాడు. స్థిరత్వము ఖ్యాతినిస్తుంది. స్థిరత్వము ఒక మనిషికి వాల్యూ ఇస్తుంది. సో అస్థిరత్వం ఏం చేస్తుందంటే మనిషిని ఒక రకంగా చెప్పాలంటే అవమానకరంగా మార్చేస్తుంది. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలకి స్థిరపడి ఉంటారు. కొంతమంది మాటిమాటికి నిర్ణయాలు తీసుకుంటారు, మరలా వాటిని మార్చేసుకుంటారు, అస్థిరులుగా ఉంటారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా ఉండాలి. చూడండి, స్థిరత్వము మంచి పేరుని తీసుకొస్తుంది కదా. మనం కొన్ని కట్టడాలను చూడడానికి వెళ్తుంటాం. నేను ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి వెళ్ళాను. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటంటే ప్యారిస్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడం ఉంది. దాన్నే ఈఫిల్ టవర్ అంటారు. చాలా ఎత్తైనటువంటి కట్టడం అది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆ కట్టడాన్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే ఆ కట్టడం చాలా స్థిరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టబడింది ఆ యొక్క కట్టడం. అందును బట్టి దాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వస్తూ ఉంటారు. తాజ్మహల్ ఉంది. మనందరం కూడా భారతీయులుగా మనందరం చాలా గర్వించదగినటువంటి కట్టడం తాజ్మహల్. తుఫాన్లు వస్తున్నా, ఎన్ని వరదలు వస్తున్నా, ఎన్ని వర్షాలు వస్తున్నా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ట్విస్టర్స్ వస్తున్నా సరే ఆ కట్టడాలు పడిపోవట్లేదు కాబట్టి వాటిని చూడడానికి ఇష్టపడతాం, అక్కడ ఫోటోలు తీసుకుంటాం. ఆలోచించేయండి, ఈ ప్రపంచంలో స్థిరత్వం కలిగినటువంటి ఏ కట్టడాన్నైనా చూడడానికి ప్రజలు వెళ్తుంటారు. అదే మీరు ఈజిప్ట్ దేశానికి వెళ్తే అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ కూడా పడిపోవండి, స్థిరంగా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ కట్టడం ఎలా కట్టబడింది అనేటువంటి ఆలోచన అనేక మంది సివిల్ ఇంజనీర్స్కి నేడు కూడా వస్తుంటుంది. నేను చెప్పాను 3 అంశాలు. ఇవిని చూడడానికి, ఇవి గొప్ప ప్రఖ్యాతిని పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? వాటి అందం కాదు, కానీ వాటిలోని స్థిరత్వం. ఈ రోజున మనం కూడా స్థిరులుగా ఉండాలి, ప్రభువునందు స్థిరులుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తను రాసిన 14 పత్రికల్లో కూడా కామన్గా రాసినటువంటి మాట ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండండి, ప్రభువునందు స్థిరులై ఉండండి. నా ప్రియ క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులారా, మీరు స్థిరంగా ఉండాలి. మీరు వాక్యంలో స్థిరంగా ఉండాలి. స్థిరత్వాన్ని కోరుకోవాలి. అస్థిరులుగా మనం ఉండడానికి వీలు లేదు. నిర్ణయాలు తీసుకుంటాం, మరలా వాటిని నెరవేర్చినటువంటి పరిస్థితి. దేవునితో కమిట్మెంట్ తీసుకుంటాం, మరలా వాటిని మనము నెరవేర్చిన పరిస్థితి కాదు. మనం స్థిరులుగా ఉండాలి. అస్థిరులు అంటే ఎవరు? ఈరోజున స్థిరత్వం గురించి నేను మీతో మాట్లాడబోయే ముందు అస్థిరులు ఎవరో కూడా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ యొక్క అస్థిరుల గురించి మాట్లాడుతానంటే మీరు ఏ ఒక్కరు అస్థిరులుగా ఉండటానికి వీలు లేదు అనే
అస్థిరులు మీకు పరిచయం చేస్తున్నాను. ఎవరు అస్థిరులు అంటే రెండు తలంపుల మధ్య తడబడేటువంటి వారు. రెండు తలంపుల మధ్య తడబడేటువంటి వారిని అస్థిరులు అన్నారు. మీరు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఏలియా జనులందరినీ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరమేగా ఒక మాట ఎన్నో పలకకపోయిరి. ఏమండి, ఇశ్రాయేల్ సమాజాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఆహాబు, యెజెబెలు అనేటువంటి దుష్ట రాజు రాణి పరిపాలన చేస్తున్నారు. ఆ టైంలోనే దేవుని సేవకుడు, రోషం కనుక దేవుని సేవకుడు అయినటువంటి ఏలియా కూడా పరిచయం చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు మళ్ళీపోతున్నారు. దేవుని ప్రజలే, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వారే. ఆ యొక్క రాజు రాణి ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఎక్కువగా ఉంది. ఆ రాజు రాణి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. మీరందరూ విగ్రహారాధన చేయాలి. ఆ టైంలో విగ్రహారాధన వైపు అనేక మందిని మళ్ళిస్తూ ఉంది దుష్ట రాణి అనేటువంటి యెజెబెలు. ఎవరు ఆ యొక్క దేవతలు? ఎవరు అని అంటే మనకందరికీ తెలుసు, బయలు అనేటువంటి దేవత. ఆ తర్వాత అష్టారోత్ అనేటువంటి దేవత ఇశ్రాయేలు కొన్ని సందర్భాల్లో పూజించారు. అషేరా అనేటువంటి ఆ యొక్క దేవతను పూజించడానికి అనేక మందిని నడిపించేస్తుంది. ఎవరంటే రాణి. ఆ టైంలో దేవుని సేవకుడు వారి మధ్య నిలబడి, అయ్యా ఎంతకాలం అయ్యా రెండు పడవల మధ్య కాలేస్తారు? ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తచ్చలాడతారు, తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను స్తుతించండి, యెహోవాను ఆరాధించండి. లేదంటారా అటు వెళ్ళిపోండి. కొన్ని సందర్భాల్లో ఏమో ఇటు వస్తారు, కొన్ని సందర్భాల్లో అటు వస్తారు. కొన్ని సందర్భాల్లో రాణి కనిపించినప్పుడు మా దేవత ఎవరో బయలే అంటారు. మరలా దేవుని సేవడు కనిపించగానే యెహోవాయే మా దేవుడు అంటారు. ఇలా రెండు మనస్తత్వం కలిగినటువంటి ప్రజలుగా ఇశ్రాయేల్ ఉంటున్నప్పుడు దైవజనుడు హెచ్చరిస్తున్నాడు, ఈరోజు రెండు తలంపుల మధ్య తచ్చులాడటం, రెండు పడవల మీద కాలు వేయటం అనేటువంటిది అస్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది. మందిరానికి వస్తాం, అప్పుడప్పుడు పాప సంబంధమైనటువంటి కార్యాలకి, పాప సంబంధమైన ప్రాంతాలకు కూడా వెళుతున్నావంటే నువ్వు అస్థిరుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, కొన్ని సందర్భాల్లో పాప సంబంధమైన నవల్స్ చదువుతున్నావు అంటే నీలో అస్థిరత ఉంది. డిసైడ్ అయిపోండి. మీరు ఒకే పడవ మీద కాలు వేయాలి, స్థిరులుగా ఉండాలి. ప్రభువే రక్షకుడు నువ్వు తెలుసుకున్నావు, ప్రభు ద్వారా మాత్రమే నువ్వు నిత్యత్వాన్ని పొందుకుంటావని తెలుసుకున్న తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోండి, ప్రభువునందే స్థిరత్వం కలిగి ఉండండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండు తలంపుల మధ్య తడబడేటువంటి వారుగా ఉండేటువంటి వారు అస్థిరులు.